ఓటీటీలోకి అన్ని భాషల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే భాషను కూడా పక్కన పెడుతున్నారు. కొంచెం నచ్చిన చాలిక వదలకుండా చూసేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఒక తమిళ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల చేత కంటెతడి పెట్టిస్తుంది. ఇందులో తంగా పొన్ను అనే వృద్ధురాలు చనిపోయాక ఆమె బంగారు కమ్మల గురించి ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఈ స్టోరీ కుటుంబ డైనమిక్స్ తో గుండెను పిండేసి ఒక ఎమోషనల్ టచ్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరేమిటి, స్టోరీ ఏమిటి అనే వీడియోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సుబ్రమణి 10 రోజుల్లో రిటైర్మెంట్ అవ్వబోతున్న ఒక నిజాయితీ పోలీస్ కానిస్టేబుల్. ఇతనికి తొందరపాటు కోపం కూడా ఎక్కువే. దీనివల్ల ఉన్నతాధికారుల కోపాన్ని కూడా అప్పుడప్పుడు రుచి చూస్తుంటాడు. ఒక రోజు కిదారిపట్టి అనే గ్రామంలో సెల్వరాసు అనే యువకుడు తన అమ్మమ్మ తంగాపూర్ను కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తాడు. ఆ గ్రామం ఎప్పుడూ అందరితో జగడాలు పెట్టుకుంటూ ఉంటుంది. అందుకే అధికారులు కేసు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ కేసును తీసుకోవడానికి సుబ్రమణి ముందుకొస్తాడు. అతను తంగాపూర్ను రోడ్డు పక్కన కొనువుపిరి స్థితిలో చూసి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. కానీ ఆమె చనిపోతుంది. సెల్వరాసు అమ్మమ్మ అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలని సుబ్రమణిని గ్రామానికి రమ్మని కోరుతారు. అక్కడ తంగాపూర్ను 3 కుమార్తెలు, మద్యపానం అలవాటు ఎక్కువగా ఉండే కొడుకు పోపండి, సెల్వరాసు తల్లి ఆమె బంగారు పెద్ద కమ్మల కోసం ఆశపడుతుంటారు. ఇది తంగాపూర్ను చాలా ప్రేమగా చూసుకునే ఒక ఆభరణం. అయితే రాత్రి ఈ బంగారు కమ్మలు ఉన్నట్టుండి అదృశ్యమవుతాయి. దీంతో ఈ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. సుబ్రమణి కమ్మల దొంగతనం కేసును ఛేదించడానికి, అంత్యక్రియలను సజావుగా జరిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తారు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో తంగాపూర్ను లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. ఇందులో బంగారు కమ్మల గురించి ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఈ క్లైమాక్స్ లో వచ్చే ఊహించిన ట్విస్ట్ ప్రేక్షకుల ఆర్ట్ని పిండుతుంది. ఇంతకీ బంగారు కమ్మల దొంగ ఎవరు, తంగాపూర్ను గతమేమిటి, సుబ్రమణి కేసును ఎలా డీల్ చేస్తాడు, ఈ స్టోరీ క్లైమాక్స్ ఏమిటి అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి తండట్టి. ఈ సినిమా 2023 జూన్ 23న థియేటర్లో విడుదలై 2023 జూలై 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2 గంటల 3 నిమిషాల రన్ టైమ్ తో IMDb లో 6.7/10 రేటింగ్ ను పొందింది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.